श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। अंदरिकी नमस्कारम। ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మిత్రులకి శ్రేయభిలాషులకి మరొకసారి అందరికీ కూడా సవినయమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రతి మాసం కూడా చెప్పే విషయం గోచార ఫలితాలు 60 నుంచి 65% వరకు మాత్రమే ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జన్మ జాతకంలో మాత్రమే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు లేదా ప్రతికూల ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో మీ జన్మ జాతకాన్ని సరిచూసుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఉద్యోగ విద్యా సంబంధ విషయాల్లో మీరందరూ కూడా ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. గోచారంలో ఎగ్జాంపుల్గా ఈ వారంలో మనకి ఎలా ఉండబోతుంది, మనోధైర్యాన్ని నింపుకోవడానికి ప్రతికూలంగా ఉంటే చాలా ధైర్యంగా ఉంటూ మన యొక్క గమనాన్ని మన ప్రయాణాన్ని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకునేందుకు మాత్రమే మిమ్మల్ని దిక్సూచిగా చెప్పబడుతోంది. సూచన శాస్త్రం, జ్యోతిషం అనేది సూచన శాస్త్రం కాబట్టి దయచేసి మీరందరూ కూడా అపనమ్మకంగా దీన్ని భావించకండి. నమ్మకంతో ముందడుగు వేసే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమ లాభాన్ని కలిగిస్తుంది. బాగా ఉందన్నప్పుడు జాగ్రత్తగా ఉంటూనే అద్భుతమైన పెట్టుబడులు పెట్టడము అలాంటివి చేసుకునే అవకాశం ఉంటుంది. బాగలేదు అన్నప్పుడు అన్ని మానుకొని కూర్చోమని చెప్పడం కాదు, మీ పనులలో జాగ్రత్తని అధికమైనటువంటి కాన్సన్ట్రేషన్ని సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెడుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయమని చెప్పడం మా ఉద్దేశంగా చెప్పబడుతోంది. కాబట్టి జ్యోతిష అంశాలన్నీ కూడా ప్రతి జ్యోతిష్కుడు సంపూర్ణమైనటువంటి విజ్ఞానంతో గ్రహ గమనాలను లెక్కించి అందరూ కూడా చెప్పే విధి విధానాలు కరెక్ట్గా ఉంటాయి. పదాల మార్పు అనేది కొంతవరకు ఉండడం వల్ల ఆయన చెప్పేది నాకు బాగా అనిపించట్లేదు, ఈయన చెప్పేది బాగా అనిపిస్తుంది అన్న భావన కూడా ఏర్పడుతుందన్న విషయం నేను ఈ మధ్య గ్రహించాను. కాబట్టి పదాల అమెరికా స్పెక్యులేషన్స్లో బాగాలేదు అనుకోలు చెప్తే ఆర్థికంగా నష్టపోతారు అని ఒకరు చెప్పవచ్చు. అంటే రెండింటి భావన ఒకటే, షేర్ మార్కెట్లో బాగలేదు అన్న ఆర్థికంగా నష్టపోతారన్న భావన ఒకటే. కాబట్టి పదాల అమరికలో కొంతవరకు వ్యత్యాసం ఉండవచ్చు కానీ పూర్తి స్థాయిలో ఫలితాలు తప్పుడుగా చెప్తున్న విషయాన్ని కూడా కొంతమంది జ్యోతిష పండితులు మీ అందరూ కలిసి మాట్లాడడం జరిగింది. ఇంకా మీకు అనుకూలమైనటువంటి ఒకే రకమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు చాలా స్పష్టంగా రాబోతున్నాయి. ముందుగా ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను మళ్ళీ విజ్ఞాపన చేసుకుంటున్నాను. దయచేసి మీ కామెంట్స్ అన్ని కూడా తప్పకుండా పెట్టండి, విమర్శించండి, నేను వద్దనట్లేదు. కానీ ఆ విమర్శలో స్పష్టమైనటువంటి మంచి పదాల అమరిక ఉండాలి, అంతే తప్ప జుగుప్సాకరమైనటువంటి పదాలను ఉపయోగించడము, ఇతరులని కించపరిచేటువంటి పదాలను ఉపయోగించడం వల్ల మీ విచక్షణ జ్ఞానం కోల్పోతుంది. మీకు అటువంటి విచక్షణ జ్ఞానం, ఎటువంటి విచక్షణ జ్ఞానము, ఇతరులను మాత్రమే నిందించే విచక్షణ జ్ఞానం మీకుందని భావిస్తూ మీకు మంచి బుద్ధి కలగాలని, ఎవరికి దీనిని అవతల వ్యక్తులని దూషించేందుకు మాత్రమే చేసే కామెంట్స్లని ఉపయోగించే పదాలని ఉపయోగించే వారికి మాత్రమే చెప్తున్నాను. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మీ విమర్శన తప్పకుండా కావాలి. అది మంచి విమర్శ కానివ్వండి, చెడు విమర్శ అయినా సరే దాన్ని స్వీకరిస్తాను నేను అన్న విషయాన్ని మరొకసారి మీకు చెప్తూ ఈ సంవత్సరంలో 2019 ఫిబ్రవరి మాసంలో ఉండబోయేటువంటి జాతక ఫలితాలు, జ్యోతిష్య అంశాల గురించి మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి 2019 ఫిబ్రవరి మాసంలో ఫలితం ఎలా ఉండబోతుంది? 1-2 వారాలు శుభము, 3వ వారం నష్టము, 4వ వారం అద్భుతమైనటువంటి లాభాలు. అంటే ఆర్థిక లాభము, దైవ బలం చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి. దైవ బలము ఈ మాసంలో అత్యద్భుతంగా ఉంది. ఏంటి కూడా రోజు మాత్రం ఉండదా దైవ బలము, ఈ మాసంలో ఉంటుందా? ఈ మాసంలో లగ్నాత్తుగా పంచమ భావంలో నవమ భావంలో అనుకూలమైనటువంటి గ్రహ సంచారం ఉన్నందువల్ల ఈ మాసంలో వీరికి ఇతర రాశుల వారి కంటే కూడా ఈ రాశి వారికి ఎక్కువ బలం ఉంది. దైవ బలం బాగున్నందు వల్ల ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడతారు. ఆర్థిక ప్రయత్నంలో లాభం కలుగుతుంది. దేశ విదేశీయాన ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా సంతాన వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభమైన వివాహ సంబంధ చర్చలు కొలిక్కి వస్తాయి. దూరపు బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక సంస్కరణ ద్వారా అనుకూలమైన ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఒకదాని వెంట పూర్తి చేసుకుంటారు. విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతుంది. పోటీ పరీక్షలు విజయాన్ని సాధిస్తారు. అనుకున్న పనులను కూడా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు పండించుకునే అవకాశం ఉంటుంది.
మూడో వారంలో తీవ్రమైన దెబ్బ పడుతోంది. ఆర్థిక నష్టము, వ్యవహార భంగము, అవమానము, చికాకులు, వాహన ప్రమాదము, అనారోగ్యము, భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు, ప్రేయసీ ప్రియులు విడిపోయే అవకాశాలు, చికాకులు, అనవసరపు పెత్తనము, ఇతరులు చేసేటువంటి పనుల వల్ల మీకు నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాలుగవ వారంలో దైవ సంకల్ప కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. యజ్ఞయాగాది క్రతువులు చేయడము, దైవ బలంతో కూడా అన్ని పనులు చేయడము, దైవ సందర్శనము, ముఖ్యంగా దేవాలయ ఉద్ధరణ కోసం డబ్బులు ఖర్చు పెట్టడము, అనేక రకాల దైవ సంబంధిత కార్యక్రమాలలో మాత్రమే అధికంగా పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటారు. మూడో వారంలో స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్ తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1, 2, 4 వారాల్లో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్ర సంతాన ప్రాప్తి, ఆరోగ్యం అనుకూలంగా ఉండడము, దేశ విదేశాల్లో స్థిర నివాసము, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడము, ఉత్తముల యొక్క సహకారం లభించడము, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడము, నూతన సువర్ణాభరణాలు, వాహన సౌఖ్యాలు పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యం అద్భుతంగా ఉండబోతుంది. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. రావాల్సిన బాకీలు చేతికి అందుతాయి. రివాజన్ రుణాన్ని కూడా తీర్చేసుకుంటారు. ముఖ్యంగా సోదరుల మధ్య ఉన్నటువంటి స్థిరాస్తి పంపకాల విషయంలో గొడవలని కూడా సమసిపోతాయి. ఆస్తి పంపకాలు సజవుగా సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హృద్రోగ సంబంధం అనగా ఇంతకుముందు గుండె సంబంధ అనారోగ్యాలు ఉన్నవారు ఉన్నారా, వారందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. మళ్ళీ దృఢమైనటువంటి శరీరాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాబోయేటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునేటువంటి ప్లానింగ్ ఈ మాసంలో చేసుకుంటారు. గొప్ప వ్యక్తులకు సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన ధనయోగాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుప్త ధనాన్ని కూడా పొందుకుంటారు. శత్రువుల నుంచి కూడా ధనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా తెలివిగా వివరిస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు బలంగా ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ యోగ్యత చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. కన్యాదానం చేసే అవకాశాలు, పిల్లల భవిష్యత్తు కార్యాచరణ చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. అనేక రకాల విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయం, విదేశాల్లో విద్యాభ్యాసం, వైద్య విద్యార్థులకి అనుకూలవంతమైన శుభపరిణామాలు, ఇంజనీరింగ్ విద్యార్థులకి ఆన్సైట్లో విదేశాల యోగ్యత, క్యాంపస్ సెలక్షన్లో విదేశాల్లో కూడా ఉద్యోగ ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. ఐఎస్బి లేదా ఐబిఎం లాంటి ఉద్యోగం ఉన్నటువంటి కళాశాల వాళ్ళకు కూడా ప్రాంగణ నియామకాలు జరిగే అవకాశం ఉంటుంది. అనగా క్యాంపస్ సెలక్షన్ జరుగుతాయి. ఉత్తమ ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో పరీక్షలు కదా గురుగారు, ఇప్పుడెక్కడ ఉంటాయి? అటువంటి ప్రయోగమైనటువంటి స్థితి జరిగితే ఫిబ్రవరి మాసం ఎండింగ్లో కానీ అలా ప్రాంగణ నియామకాలు జరిగితే మాత్రం తప్పకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది అన్న విషయం చెప్పడం. ప్రతి పరీక్షలో కూడా విజయాన్ని సాధిస్తారు. అనుకున్న పనులను కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. క్రమశిక్షణతో మెలిగే అవకాశాలు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. తల్లితర బంధువుల నుంచి ఏదైనా ఆర్థిక లాభం కానీ బంధుత్వాన్ని కానీ కలుపుకునే అవకాశం ఉంటుంది. తల్లితర బంధువుల నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. గొప్ప వ్యక్తుల యొక్క సహకారం కూడా లభిస్తుంది. రాజకీయంగా పదవి లభించే అవకాశాలు, కళాకారులకి లాభాలు, రైతు సోదరులకి అనుకూలతలు, వ్యవసాయ పంటలు ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశము, పత్తి పశు పంట ఉన్నటువంటి రైతు సోదరులకి అద్భుతమైనటువంటి లాభాలు గడించుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతోంది. పంట చేతికి వస్తే అధిక ధన లాభం, పంట దిగుబడి ఉన్నట్టయితే అంటే పంటలు చేలో ఉన్నట్టయితే దిగుబడి లాభం చాలా బలంగా కనబడుతుంది. ఏదైనా రైతు సోదరులకి అనుకూలవంతమైన ఆనంద భూతిని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఉన్నతమైనటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో, ఆకస్మిక ధనంలో, గృహ నిర్మాణంలో, వీసా సంబంధ సమస్యల్లో, విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావడంలో కూడా అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు పొందుకుంటారు. కాకపోతే మూడవ మాసంలో జరిగేటువంటి అనర్థాలు, నష్టాలు, వాహన ప్రమాదాలు, చికాకులు, నమ్మిన వారి చేతులు మోసపోవడాలు, ప్రేయసి ప్రియులు విడిపోవడాలు, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు, చర్మ సంబంధమైన అనారోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశాన్ని మూడో వారంలో వినియోగించుకోండి. బుధుడి అష్టోత్తరనామ పారాయణ, బుధగ్రహాన్ని జపం చేసుకోవడం, శనిగ్రహ ప్రభావం తగ్గించుకోవడం, బెల్లము, నల్లనువులు ఆవుకు పెట్టడం లాంటివి చేసినట్టయితే అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయోజనాలు మూడో వారంలో కూడా పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.